హౌతీ తీవ్రవాదులు మన దేశానికి భారతదేశానికి ఒక వార్నింగ్ ఇచ్చినట్టయింది. వాస్తవంగా మనం ఈ మధ్యనే ఇరాన్ రష్యాలతో మాట్లాడాం. రష్యాతో మళ్ళీ ఈ ఆయిల్ ఒప్పందం కూడా చేసుకున్నాం. ఎందుకని భవిష్యత్తులో మళ్ళీ ఆయిల్తో అవసరాలు ఇవన్నీ కూడా అంటే మిగతా అది ఇప్పుడు ఎర్ర సముద్రంలో నుంచినే రావాలి. ఆ ఎర్ర సముద్రంలో నుంచి వచ్చేటటువంటి సందర్భంలో హౌతీలు బ్లాక్ చేస్తున్నారు. రష్యా దాన్ని ఇరాన్ వాటిని చైనా వాటిని వాటి జోలికి పోవట్లేదు కాబట్టి వాళ్ళతో కూడా మనం మాట్లాడుకున్నాం. అలాగే ఖతార్తో కూడా మాట్లాడాం. కానీ హౌతీ తీవ్రవాదులు మనకు వ్యతిరేకంగానే ఉన్నారు. ఎందుకంటే మనం ఇజ్రాయెల్కి సపోర్ట్ కాబట్టి, ఇజ్రాయెల్ మనల్ని బాగా ప్రేమిస్తుంది కాబట్టి అనడానికి సాక్ష్యం రష్యా నుండి భారతదేశం కొనుగోలు చేసినటువంటి ఆయిల్ వాణిజ్యం ఒక వస్తువు ఉండగా దాని మీదన ఎర్ర సముద్రంలో దాడికి పాల్పడ్డారు హౌతీ తీవ్రవాదులు. ఏ ఫ్రెష్ అటాక్ ఆన్ ఏ కమర్షియల్ షిప్ took place in the Red Sea on February 16. The US government claimed that an oil tanker was hit by a Houthi missile. The ship was reportedly sailing from Russia to India and suffered some damage. ఇది భారతదేశానికి రష్యా నుండి వస్తున్నటువంటి ఆయిల్ షిప్ మీద దాడి జరిగింది అన్నటువంటి విషయం స్పష్టమవుతుంది.